పోస్టర్లు కానీ కటౌట్లు కానీ లేదంటే విగ్రహాలు కానీ వాటన్నిటికీ మనకు కోడ్ ఉంది. ఆ కోడ్ ప్రకారం డీఫేస్మెంట్ అంటే వాల్ పెయింటింగ్ లాంటివి తొలగించడము, అలాగే ఎక్కడైతే మనకు విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల తాలూకు మనకి వాటిని మొత్తం కవర్ చేసి కూడా పెట్టడం జరిగింది. 72 అవర్స్లో కూడా అందరూ అధికార యంత్రాంగం దీని మీద పూర్తిగా దాని మీద సమాహితమై ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ తాలూకా ఏదైనా ఇతర బిల్డింగ్స్ కావచ్చు ఎక్కడ కూడా ఈవెన్ మనకి అది కమర్షియల్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వాల్ పెయింటింగ్స్ కానీ రైటింగ్స్ కానీ పోస్టర్లు కానీ ఏమి అలౌ చేయడం జరగవు. కేవలం హైవేలో మెయిన్ రోడ్లో కొన్ని చోట్ల కొన్ని ఐడెంటిఫై చేసి ఉన్నాయి. హైవే పక్కన మెయిన్ రోడ్డు పక్కన ఎక్కడైతే కొన్ని పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసుల్లో మాత్రమే అన్ని పార్టీలకి సమానంగా అక్కడ అడ్వర్టైజ్మెంట్ అని మీరు ముందు ఆర్ఓకి పర్మిషన్ తీసుకొని అవి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. అలాగే ప్రైవేట్ ప్రాపర్టీ విషయానికి వస్తే ప్రైవేట్ ప్రాపర్టీ జనరల్గా ఒక ఓనర్కు సంబంధించిన ఒక భూమి అంటే ప్లేస్ కావచ్చు, వాల్ కావచ్చు, లేదంటే ఈ కరెక్ట్గా ఉండొచ్చు. ముందు ఓనర్ పర్మిషన్ మీరు తీసుకున్న తర్వాత 3 రోజుల లోపల ఆ పర్మిషన్ తాలూకా ఆ పత్రాన్ని మీరు ఆర్ఓకి ఇస్తే ఆర్ఓ ఇంటర్ను దాన్ని ఎగ్జామిన్ చేసి మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగని ఒకే పార్టీకి అన్నీ ఇవ్వాలి లేదంటే కొన్ని పార్టీలకి అన్నీ ఇవ్వాలి అనేది ఎక్కడ లేదు. అన్ని పార్టీలకి సమతూకం పాటించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఆర్ఓ చూసుకుంటారు రెస్పెక్టివ్. అలాగే మీరు ఒక ర్యాలీ చేసుకోవాలన్నా, ఒక గ్రౌండ్ ఏదైనా వాడుకోవాలనుకున్నా, ఒక గెస్ట్ హౌస్ వాడుకోవాలన్నా మీకు పర్మిషన్లు ఇస్తారు. అన్ని పార్టీలకి అందులో కూడా బ్యాలెన్స్ సమతూకంతో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఆర్ఓకి అప్లై చేసుకోవాలా. అండ్ ఈ పర్మిషన్స్ కూడా మీకు సువిధ అనే ఒక యాప్ ఉంది. ఈ సువిధ యాప్లో మీరు దయచేసి కానీ మీరు పర్మిషన్స్ వీటికి ఏమున్నా కానీ దయచేసి క్యాండిడేట్లు కానీ పార్టీల తరఫున కానీ లేదంటే వాళ్ళ తరఫున ఏదైనా మనకు ఏజెంట్లు ఉంటే వాళ్ళు కూడా పర్మిషన్ అప్లై చేసుకుంటే అవి డైరెక్ట్గా మనకి కలెక్టరేట్లో ఉన్న సింగిల్ విండోకి రావడం జరుగుతుంది. ఆ సింగిల్ విండో దాంట్లో 7 రకాల డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు. సో రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, ఎలక్ట్రిసిటీ, ఫైరు, R&B అందరూ ఉంటారు. సో వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా మళ్ళీ సింగిల్ విండో పంపిస్తే అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి సువిధ అనే యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ పార్టీకి ఏ వివక్ష లేకుండా ఎవరైనా అప్లై చేసుకుంటే కూడా దానికి ఒక ఫీజు ఉంటుంది. ఆ ఫీజుని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మాకు టైం రికార్డ్ అవుతుంది. ఆ టైం బేస్ చేసుకుని మీకు ఆ పర్మిషన్ ఎటువంటి వివక్ష లేకుండా ఇవ్వడానికి మేము 100% మీకు సహకరిస్తాం. మనకి నామినేషన్ ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజున అంటే మనకు మోడల్ కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ నామినేషన్ ప్రక్రియ మనకు వేసేంత వరకు కూడా మీరు ఎక్స్పెండిచర్ పెడితే అది పార్టీ ఖాతాలోకి పోవడం జరుగుతుంది. ఎందుకంటే క్యాండిడేట్లు ఇంకా నామినేషన్ వేయలే కాబట్టి ఏ క్యాండిడేట్ ఎవరు నామినేషన్ మనకు తెలియదు కాబట్టి సో అది ఎంటైర్గా పార్టీ ఖాతాలో ఎక్స్పెండిచరు మనకు జమ చేసుకోవడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు ఎక్స్పెండిచర్ మార్కెటింగ్ టీమ్స్ అని వేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్స్పెండిచర్ మార్కెటింగ్ టీమ్స్ ఉన్నాయి. సో మీరు ర్యాలీ చేసినా, మీరు ఇంటింటికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఆ పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ వెనక మా టీంలు కూడా ఉంటాయి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం ఖర్చు పెడుతున్నారు, ఇంక్లూడింగ్ మీరు టోపీ ఖర్చు పెట్టినా కానీ ఆ ఖర్చు కూడా మేము లెక్కలో తీసుకొని నామినేషన్ బిగిన్ అవుతానే క్యాండిడేట్ అకౌంట్లో పడుతుంది. బిఫోర్ దట్ పార్టీకి కూడా జమ చేయడానికి మనకి గైడ్లైన్స్ ఉన్నాయి. అనధికారికంగా అనుమతులు లేకుండా, పర్మిషన్ లేకుండా మీరు ఏ ర్యాలీలు చేపట్టినా, ఇంక్లూడింగ్ బైక్ ర్యాలీలు చేపట్టినా కానీ, ఏం చేసినా కానీ ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోవడానికి మేము ఏమాత్రం వెనుకోవడం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ గైడ్లైన్స్లో, ఇండియా గైడ్లైన్స్లో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో కానీ, లేదంటే మనకు ఇండియన్ పీనల్ కోడ్లో కానీ మనకు చాలా సెక్షన్లు దానికి సంబంధించిన నిబంధనలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఎటువంటి ఉల్లంఘనలు చేసినా కానీ ఏమాత్రం ఉపేక్షించిన దానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా లేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏ స్థాయిలో ఉన్న పార్టీ అయినా మేము ఇచ్చే ట్రీట్మెంట్ సేమ్. ఖచ్చితంగా మీకు ఈ పాయింట్ మేమైతే చెప్తున్నామో తూచే తప్పకుండా పాటిస్తాం. దయచేసి అందరూ సహకరించాలి. మాకు ఎటువంటి ఉల్లంఘన లేకుండా విశాఖపట్నం జిల్లాలో పీస్ లవింగ్ పీపుల్ ఉన్న చోట ఇక్కడ పార్టీలు కూడా అదేవిధంగా ఫాలో అవుతూ ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్ని చాలా పీస్ఫుల్గా లా అండ్ ఆర్డర్కి లోబడి మీ అందరూ కూడా ఎలక్షన్ ప్రాసెస్ని ముందు తీసుకెళ్తున్నారు అన్న ఒక మంచి పేరుని, ఒక మంచి ఇమేజ్ని మీరు ముందు తీసుకెళ్లాల్సిన అవసరం
అన్ని పార్టీల మీద ఉందని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత వెహికల్స్ పైన రెస్ట్రిక్షన్స్, తర్వాత పర్మిషన్స్, ప్రింటింగ్ ఆఫ్ ప్యాంప్లెట్స్, పోస్టర్స్, తర్వాత ఎనేబ్లింగ్ లాస్, అండ్ ముఖ్యంగా లాస్ట్ పాయింట్ అండి, ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎలక్షనియరింగ్ టు బి ఫాలోడ్ బై పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్. దీని హార్డ్ బుక్ కూడా మీకు ఎవరైతే నామినేషన్ వేస్తున్నప్పుడు క్యాండిడేట్స్ ఉంటారో ఆ నామినేషన్ ఎండార్స్మెంట్స్, అక్నాలెడ్జ్మెంట్స్తో పాటు మీకు ఇది ఖచ్చితంగా డూస్ అండ్ డోంట్స్ బుక్లెట్ కూడా ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఓటర్ని, లేదంటే యూజింగ్ ద మనీ పవర్ కానీ ఆర్ పొజిషన్ పవర్ కానీ, అధికారంలో ఉన్నారు అనే ఎటువంటి ప్రలోభానికి కానీ గురి చేయకోకుండా ఓటర్స్ అందరూ కూడా వారికి నచ్చిన క్యాండిడేట్ని స్వేచ్ఛగా ఎన్నుకోదగిన ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని పెట్టడం జరిగిందండి. సో దిస్ ఫిలాసఫీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ చాలా మటుకు రూల్ పొజిషన్ ఇది చెప్తుందా అది చెప్తుందా అనే ఆలోచన కలిగినప్పుడల్లా దిస్ ఈజ్ ద గైడింగ్ ఫోర్స్. మనం తీసుకునే నిర్ణయం, అధికారులు మేమందరం కూడా తీసుకునే నిర్ణయం, విచ్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు ఎన్షూర్ దట్ ది పోలింగ్ ప్రాసెస్ విల్ బీ ఫ్రీ అండ్ ఫేర్. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక గైడింగ్ లైట్ లాగా ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాను. కాన్వాయ్ అంటే మోర్ దాన్ 10 వెహికల్స్ మాత్రం ఒక సింగిల్ దీని మాదిరి కాన్వాయ్ మాదిరి ఖచ్చితంగా వెళ్ళకూడదు. అది పర్మిషన్ తీసుకున్నా, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కొరకు సుమారు 20 వెహికల్స్కి పర్మిషన్ తీసుకోవచ్చు, దట్ విల్ బి గివెన్. బట్ ఈ 20 బళ్ళు కాన్వాయ్లో తిరుగుతాయంటే దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వెహికల్స్ దట్ కెన్ మూవ్ టుగెదర్, కలిపి ఒకటే కలిసి వెళ్ళడానికి మ్యాక్సిమం నెంబర్ ఈస్ 10 వెహికల్స్. ఒకవేళ ఏదైనా రోడ్ షో కానీ ఇటువంటిది ఏదైనా పెట్టుకున్నప్పుడు 10 వెహికల్స్ అయిన తర్వాత మధ్యలో కనీసం 100 మీటర్ల గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇది చాలా కీలకం అండి. ఇది కనుక ఫాలో అవ్వకపోతే ఇది అప్రోప్రియేట్ సెక్షన్ కింద మళ్ళీ కేసు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇది ఎందుకంటే అన్నీ మీరు పర్మిషన్ తీసుకునే రోడ్ ర్యాలీ కానీ క్యాంపెయినింగ్ కానీ ఏది తీసుకున్నా అవన్నీ కూడా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ద్వారా వీడియో రికార్డింగ్ కంపల్సరీగా చేస్తారు. వీడియో రికార్డింగ్ ఎవిడెన్స్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఇటువంటి పొరపాటు ఎక్కడైనా జరిగితే ఖచ్చితంగా ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఎంసీసీ వైలేషన్ అండ్ అప్రోప్రియేట్ సెక్షన్ కింద కేసు కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ లైక్ ఐ సెడ్, ప్రతి వెహికల్కి కూడా పర్మిషన్ తీసుకొనే ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వాడాల్సి ఉంటుంది. ఈ వీడియో వ్యాన్స్ అన్నీ కూడా విత్ ప్రాపర్ పర్మిషన్ స్టేట్ లెవెల్, అంటే మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ క్యాంపెయినింగ్ అయితే సిఓ గారు మాత్రమే పర్మిషన్ ఇవ్వగలరు. అదే విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ విత్ ఇన్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయితే కలెక్టర్ సార్ ఇస్ ది, అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఈఓ ఇస్ ది కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ పర్మిషన్ ఫర్ వీడియో వ్యాన్స్. ఈ వీడియో వ్యాన్లో ప్లే చేసే కంటెంట్ కూడా మనకి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా అప్రూవల్ అయిన కంటెంట్ని మాత్రమే చూపించాలి. ఆ చూపించే కంటెంట్ మనం పాటించే మీటింగ్స్ అన్నిటిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ హేట్రెడ్ని పెంచేవి కానీ, కమ్యూనల్ యాంగిల్ కానీ, కాస్ట్ బేసిస్ కానీ, రిలీజియన్ బేసిస్ మీద కానీ ఎటువంటి రిమార్క్స్ ఉండకూడదు. అండ్ ఆ కంటెంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే ఇష్యూ అరైజ్ అయ్యేటట్లు ఉండకూడదు. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా టుడే ఐ విల్ జస్ట్ బ్రీఫ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ర్యాలీస్, పర్మిషన్స్ ఫర్ మీటింగ్స్, తర్వాత ఈ వెహికల్ పాసెస్, ఇవి అన్నీ కూడా, అండ్ లౌడ్ స్పీకర్స్, ఇది అన్నీ కూడా తీసుకోవాలంటే సువిధ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్ దిస్ యాప్. లాస్ట్ టైం కూడా మీరు అందరూ వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. ఈసారి ఏదో పని చేయట్లేదు, కొన్ని చోట్ల కొన్ని ఇంటర్నెట్ రిలేటెడ్ ఇష్యూస్ అని కూడా కొంతమంది చెప్తున్నారు టెస్ట్ చేసుకొని. సో అదే ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ దేర్. సో ఇఫ్ యాప్ పని చేయట్లేదంటే దెన్ ఇమీడియట్లీ యూ కెన్ ఆల్వేస్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. యూ ఆల్ నో ద పద్ధతి ఎట్లా ఉంది అని తెలుసు కదా మీ అందరికీ. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఆల్ దీస్ అప్లికేషన్స్, పర్మిషన్స్ యూ హ్యావ్ టు గివ్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. ఎవరికి ఇవ్వాలి? రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అల్టిమేట్. ఓకే, సో రిటర్నింగ్ ఆఫీసర్స్కి కనెక్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆయనకి ఇచ్చేస్తే దాంట్లో స్పష్టంగా మీరు టైమ్, రూట్, ప్లేస్, ఓకే, అలాంగ్ విత్ ద ఫీస్ ఆర్ వాట్ ఎవర్ అదంతా కూడా ఆయనకి ఇచ్చేస్తే the returning officer in turn will send it to the
police officer concerned of that constituency. And that constituency lo unna akkada unna ACP or inspector, they will do the complete verification time. వేరే వాళ్ళు కూడా అదే టైంకి అప్లై చేసి ఉన్నారా లేదా అని చెప్పేసి ఇతర విషయాలన్నీ కూడా మస్జిద్ మాస్క్ ఉందా అక్కడ ఫ్రైడేయా సాటర్డే వాట్ ఎవర్ ఆల్ దోస్ థింగ్స్ పరిగణలో తీసుకొని దెన్ దే విల్ గివ్ ది పర్మిషన్ NOC టు ది RO రిటర్నింగ్ ఆఫీసర్. సో ఇది ఈ స్పష్టత మీ అందరికీ ఉండాలా. సో ఏదో పోలీస్ స్టేషన్ వెళ్ళేసి అక్కడ వెళ్ళి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాస్ట్ టైం కూడా ఐ వాజ్ ద స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్. సో ఐ నో ఎటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా వచ్చింది తెలియకుండా. బట్ ప్రతి దానికి ఎలక్షన్ కమిషన్ విల్ ఆస్క్ ఫర్ రిప్లై. వాట్ డు దే డూ? సెండ్ ద రిప్లై, ఎన్క్వైర్ అండ్ సెండ్ ద రిప్లై బై రిటర్న్ ఫ్యాక్స్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ మాకు పెడతారు. సో మీ అందరికీ ఈ స్పష్టత ఉంటే థింగ్స్ విల్ బి వెరీ క్లియర్. సువిధా యాప్. సెకండ్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ కేస్ ఎలక్ట్రిసిటీ లేదు, అది పని చేయట్లేదు, ఇంటర్నెట్ లేదు, అది ఇదని రకరకాలుగా ఇతర కారణాలు ఉండవచ్చు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ప్లీజ్ యూ హ్యావ్ టు సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఫర్ యూ ఆల్ దీస్ పర్మిషన్స్ రిలేటెడ్ ఈస్ ద రిటర్నింగ్ ఆఫీసర్. సో గో అండ్ గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. ఈ అన్నీ కూడా రాసేసి ఈ విధంగా ఇక్కడ మీటింగ్ ప్లేస్, వెన్యూ, డేట్, టైమ్, రూట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ద వెహికల్ passes, all those things you give it to him. He in turn will direct the other officials. సో పోలీస్ కూడా అదే వస్తుంది. వచ్చిన తర్వాత మేము వెంటనే చేసేస్తాం. ఇట్ ఈస్ నాట్ దట్ వీ విల్ టేక్ 1 day and 2 days and 3 days and all that. వెంటనే మా వాళ్ళు ఆ పని మీద ఉంటారు, పని మీద ఉండి అదంతా వెరిఫై చేసేసి మీతో కూడా మాట్లాడతారు. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ అన్నీ ఉంటుంది కాబట్టి మీతో కూడా మాట్లాడి దే విల్ గివ్ ది రిప్లై అండ్ NOC టు ద రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ గివ్ యూ ది ఫైనల్ పర్మిషన్. So if it is, it applies to MPs, parliamentary constituencies, as well as for the assembly constituencies. So దీంట్లో మీ అందరికీ స్పష్టత ఉండాలి. Who is the contact person? It is the returning officer. So directly మీరు వెళ్ళేసి పోలీస్ వాడిని పట్టుకొని అక్కడ ఇక్కడ అదంతా చేయాల్సిన అవసరమే లేదు. It will all go there because ఏది వర్తిస్తుంది, the final permission, it is the returning officer's permission which will be valid. అండ్ నాట్ పోలీస్ వాడు ఏదో సర్టిఫికేట్ ఇచ్చారు NOC అని చెప్పేసి అదంతా లేదు. ఇట్ హ్యాస్ టు బి గివెన్ ఫైనలీ బై ది రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సీకింగ్ పర్మిషన్ బై ద పొలిటికల్ పార్టీస్ టు కండక్ట్ ర్యాలీస్ అండ్ వాట్ ఎవర్, లౌడ్ స్పీకర్ కానీ వెహికల్ పాస్ కానీ ఆల్ దాట్. ఆల్రెడీ వెహికల్స్ అన్నీ చెప్పారు మీకు. కాన్వాయిస్లో అంతా కూడా ఓన్లీ 10 are permitted, నాట్ మోర్ దెన్ దాట్. సో యూ షుడ్ ఇది దీంట్లో ఎస్కాట్ వాట్ ఎవర్ పైలట్ గీలట్ ఏం పెట్టుకున్నారో అదంతా కూడా కలిపి. ఇట్ ఈస్ నాట్ దట్ అదంతా తీసేసి 10 వెహికల్ పెట్టుకొని మళ్ళీ మిగతా బండిలన్నీ కూడా సెక్యూరిటీ పరంగా ఏదైనా ఉంటే కూడా ఆల్ దోస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఉంది. ఓకే, ఎన్నికల ప్రక్రియలో ఫారం 1 నోటీస్ ఇష్యూడ్ బై ద ROని చాలా ఇంపార్టెంట్. దాంట్లో క్లియర్ కట్గా ఎవరు ఇవ్వాలి, ఎక్కడ నామినేషన్ తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, స్క్రూటినీ ఎక్కడ జరుగుతుంది, ఈ వివరాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా ఆ నోటీసులో ఉంటాయి. కాబట్టి ఆ నోటీస్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. దీంట్లో స్పెసిఫైడ్ ఎలక్షన్, ఏ ఎలక్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. అది పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎన్నిక లేకపోతే అసెంబ్లీకి తాలూకు అభ్యర్థి ఎన్నిక అనేది క్లియర్గా ఉంటుంది. ప్లేసు ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ తీసుకుంటామన్న వివరాలన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి దాంట్లో. ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా రిటర్నింగ్ ఆఫీసర్ గారు తరపున ఏదైనా అనివార్య పరిస్థితులు ఏదైనా ఉన్నా కూడా ARO గారు కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారి పేరు కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది పబ్లిక్ నోటీస్ అనేది, ఇష్యూ ఆఫ్ నోటీస్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ షెడ్యూల్లో అనౌన్స్ చేసేది కాబట్టి 18వ తారీఖున ఆ రోజున RO గారు తను ఎక్కడైతే నామినేషన్లు స్వీకరణ తీసుకుంటారో ఆ ప్లేస్లోనే కరెక్ట్గా మనకి నామినేషన్ స్టార్ట్ అయ్యేది నోటిఫికేషన్ రోజునే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి 18వ తారీఖునే నామినేషన్ల ప్రక్రియ మొదలు పెడతారు. కాబట్టి దానికంటే ఒక 10 నిమిషాల ముందు, ఒక ½ an hour ముందుగానే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది RO గారు రిలీజ్ చేస్తారు. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ అక్కడి నుంచి 11 గంటల దగ్గర నుంచి ఆయన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ఆ నోటీస్ అనేది తెలుగులోను ఇంగ్లీష్లోను పబ్లిష్ చేయబడి ఉంటుంది, అందరికీ అవగాహన ఉంది. ఇది ఎక్కడెక్కడ డిస్ప్లే చేస్తారు అంటే బయట RO గారి ఆఫీస్ ఛాంబర్ బయట నోటీస్ బోర్డులోను, ఆయన తాలూకు ఉన్నటువంటి AROలు ఎవరైతే ఏ మండల ఆఫీసులు ఉంటాయో లేకపోతే దాని తాలూకు ఉన్నటువంటి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ యొక్క ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ ఆఫీసుల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది.
ఇవే కాకుండా ఇంకా పబ్లిక్ ప్రామినెంట్ ప్లేస్లు తహసీల్దార్ ఆఫీసులో కానీ జీవీఎంసీ ఆఫీసులో కానీ వాటి దగ్గర కూడా ఈ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫారం 1 నోటీస్ తాలూకు. సో దాంట్లో క్లియర్ కట్గా ఏ ఎలక్షన్ తాలూకు ఉంటుంది. రెండో పాయింట్లోనేమో నామినేషన్ పేపర్స్ అనేది ఎక్కడ దాంట్లో ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి R2 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికైనా ఆయన కాకుండా ఒకవేళ ఆయన తరపున ఎవరైనా అపాయింట్ చేసే పేరు కూడా అక్కడ దాన్ని ఫలానా తాలూకు అని చెప్పి మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడ తీసుకుంటాము అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అట్లాగే బిట్వీన్ 11 AM to 3 PM. మీ అందరికీ తెలుసు నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే 11 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే జరుగుతుంది. అంటే ఒక స్టాండర్డ్ టైం, ఆ స్టాండర్డ్ టైంలోనే మనం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఏ ప్లేస్లో అయితే తీసుకుంటామో మెన్షన్ చేస్తున్నాము, ఏ టైంలో తీసుకుంటున్నామో మెన్షన్ చేస్తున్నాము, ఎవరికి ఇవ్వాలో మెన్షన్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా మనందరం కూడా నామినేషన్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ నామినేషన్ పేపర్ అనేది తీసుకున్న తర్వాత దానికి స్క్రూట్నీ అనేది ఎప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన షెడ్యూల్లోనే స్క్రూట్నీ టైం కూడా మొన్న మెన్షన్ చేయడం జరిగింది. అది 18 దగ్గర నుంచి 25 దాకా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. స్క్రూట్నీ పరిశీలన కార్యక్రమం, ఈ నామినేషన్ అన్నింటినీ కూడా పరిశీలన కార్యక్రమం 26వ తారీఖున ఎన్నికల షెడ్యూల్లో మొన్నే ఈసీఏ ప్రకటించింది. సో 26న జరుగుతుంది. సో అదే ఇక్కడ కూడా షెడ్యూల్లో ఏదైతే ఇచ్చారో అదే ఆర్ఓ గారు ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు, ఆ నోటీసులో రావాలి. సో అది తప్పనిసరిగా ఇక్కడ మెన్షన్ చేసి దాని టైమింగు ఎప్పుడు జరుగుతుంది చెప్తారు. 26వ తారీఖున 11 గంటలకి ప్రారంభమవుతుంది. అలాగే నోటీస్ ఆఫ్ విత్డ్రాయల్, ఏ రోజున అభ్యర్థిత్వం ఎవరైనా సరే ఉపసంహరణ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన డేట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా బిఫోర్ 3 PM. మనకి ఇచ్చినటువంటి దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం 29/4 ఉంది. సో 18 నుంచి 25 దాకా నామినేషన్ల స్వీకరణ, 26వ తారీఖున స్క్రూట్నీ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత 29న విత్డ్రాయల్ సంబంధించినటువంటి నోటీసు దాంట్లో మెన్షన్ చేస్తాం. తర్వాత ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎలక్షన్ బీయింగ్ కంటెస్టెడ్ ద పోల్ ఏ రోజు జరుగుతుంది. మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మనం 4th పేజీలోనో ఎన్నికల కమిషన్ మొన్న ఇచ్చింది కాబట్టి 13/5 మన పోల్ జరిగే టైంని మెన్షన్ చేస్తాం. సో దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫారం 1 నోటీస్. సో ఆ నోటీసులో ఉన్న అంశాలు మొత్తం కూడా మనందరికీ అవగాహన ఉన్నవే. వ్యాలిడ్ నామినేషన్ అంటే మనకి ఫిక్స్డ్గా ఫారం 2A అండ్ ఫారం 2B. పార్లమెంటుకు సంబంధించిన లోక్సభ ఎన్నికకైతే ఫారం 2A వాడాలి. ఫారం 2Aతోనే దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఆ అభ్యర్థి రిటర్నింగ్ ఆఫీసర్, పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి గారికి 2Aతోనే ఇవ్వాలి. 2B అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీతో ఇవ్వాలి. సో దయచేసి పోటీ చేసే అభ్యర్థులకి చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. సో ఏ ఫారం తీసుకోవాలో ఆ ఫారంతోనే చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేము గతంలో చూసిన ఎన్నికల్లో 2Aని తీసుకొచ్చి అసెంబ్లీకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది చివరి నిమిషంలో తీసుకొచ్చి హడావుడి కూడా వేస్తుంటారు. సో దయచేసి ఇవన్నీ కూడా కేటగారికల్గా మీ యొక్క అభ్యర్థులకి అందరికీ కూడా అవగాహన కల్పించేట్టుగా చేయవలసిన బాధ్యత మీది. 11 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల టైంలో మాత్రమే మనం నామినేషన్ చేయవలసి ఉంటుంది. 3 తర్వాత వచ్చి తీసుకోండి అని చెప్పి మరొక రకమైనటువంటిది ప్రజలు కానీ అవకాశమే ఉండదు. ఒక బయట ఉన్నటువంటి లోపల ఆర్ఓ గారి ఛాంబర్లో ఒక డిజిటల్ క్లాక్ ఉంటుంది. దాని ప్రకారం స్ట్రిక్ట్గా ఫాలో అవడం జరుగుతుంది. 11 to 3 వారు ఆర్ఓ గారి ఛాంబర్లో ఏ నిర్ణయం తీసుకుంటే 3కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా యూనిఫామ్గా అందరికీ కామన్గా వర్తించేట్టుగా వెళ్తారు. రిక్వైర్మెంట్ ఫర్ వ్యాలిడ్ నామినేషన్, ఒక నామినేషన్ వ్యాలిడ్ నామినేషన్ అనే సందర్భంలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి అంటే మనం చేసేటువంటి నామినేషను అర్హమైనదిగా కావాలని కోరుకుంటాం కాబట్టి దానికి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఎలాంటి వాటికి మనం చూసుకోవాలి. నామినేషన్ని స్వయంగా అభ్యర్థి అయినా ఇవ్వచ్చు, ఆయన తాలూకు ఉన్నటువంటి ప్రతిపాదకులు ఎవరైనా కూడా వాళ్ళలో ఒకళ్ళైనా వచ్చి ఇవ్వచ్చు. కెనాట్ బి సెంట్ బై పోస్ట్ ద్వారా పంపటానికి లేదు. టు బీ ఫైల్డ్ ఓన్లీ అట్ ద ప్రిస్క్రైబ్డ్ ప్లేస్. ఏదైతే ఫారం 1 నోటీసులో ఆర్ఓ గారు మెన్షన్ చేశారో ఆ మెన్షన్ చేసిన ఆర్ఓ గారు ఆ ప్లేస్లోనే ఇవ్వాలి. వేరే చోట ఎక్కడ ఇవ్వటానికి కానీ తీసుకోవటానికి కానీ ఎవరికి కూడా ఆ నోటీస్ ప్రకారం అవకాశమే లేదు. నామినేషన్ టు బి సైన్డ్ బై ద క్యాండిడేట్ అండ్ ద ప్రిస్క్రైబ్డ్ నెంబర్ ఆఫ్ ప్రపోజర్స్.
అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా 10 ప్రపోజల్స్ కావాలి. సో ఈ నిబంధనలకి ఉంటేనే అది అర్హమైనటువంటి దాని కిందకి వెళ్తుంది. ఆన్లైన్లో ఆప్షనల్ ఫెసిలిటీ ఉంది, అంటే ఐచ్ఛికంగా మీరు ఏదైనా ఆన్లైన్లో సువిధాలో చేసుకోవచ్చు, నామినేషన్ ఫైల్ చేయొచ్చు. కానీ ఫిజికల్గా వచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది. ఆ కాపీ ప్రింట్ తీసుకొని దానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందరికీ ఇక్కడ తెలియకపోతే మీ టెక్నికల్గా మీ వాళ్ళతో, మీ అడ్వకేట్ గారితో కనుక్కొనైనా, ఒకవేళ ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నారం ప్రకారం మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. నామినేషన్ ఫారాన్ని ఆన్లైన్లో కూడా చేయొచ్చు. అయితే బై హ్యాండ్ ఆ ప్రింట్ కాపీ తీసుకొని వచ్చి ఆర్ఓ గారి సమక్షంలో మరలా తిరిగి ఆ కాపీ ఇచ్చి ఓత్ ఎఫర్మేషన్ చేయవలసి ఉంటుంది. సో దయచేసి ఇది కూడా అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఆన్లైన్ ఫెసిలిటీ క్లోజ్ అయ్యేది కరెక్ట్గా 1 day prior to లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్కి ముందు ఒకరోజు ముందే ఆన్లైన్ క్లోజ్ అయిపోతుంది. 18వ తారీఖు దగ్గర నుంచి 24వ తారీఖు లోపు మాత్రమే మీరు ఏదైనా ఆన్లైన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ చేసిన తర్వాత మేము ఆన్లైన్ చేసామని చెప్పి డైరెక్ట్గా ఫిజికల్ కాపీ చేయకుండా ఓత్ ఇన్ఫర్మేషన్కి వస్తే అది కరెక్ట్ కాదు, అది మ్యాండేటరీ. దయచేసి అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం.